ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచి కూడా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. కేవలం జగన్ని కాదు, గత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద కూడా ఆమె రకరకాల వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చంద్రబాబు ఏమీ చేయలేకపోయాడని, అందువల్లే జనాలు జగన్ని ఎంచుకున్నారని, ఇప్పుడు జగన్ కూడా ఏమీ చేయలేకపోయాడని ఆమె పదునైనటువంటి బాణాలని జగన్మోహన్ రెడ్డి మీద విసురుతున్నారు. అయితే చంద్రబాబును తక్కువగా టార్గెట్ చేస్తున్నారు. డెఫినెట్లీ అట్లాగే చేయాలి. ఎవరైనా సరే చంద్రబాబును కూడా ప్రశ్నించాలి, తర్వాత జగన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు మనం వదిలేయకూడదు. అంతకుముందు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తప్పులు ఉంటాయి, అంతకుముందు మళ్ళీ రాజశేఖర రెడ్డి తప్పులు, అంతకుముందు చంద్రబాబు తప్పులు, ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల వల్లే ఈరోజు మళ్ళీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్లీ అంతవరకు వైఎస్ షర్మిల డెఫినెట్లీ మెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే రీసెంట్గా షర్మిల చేసినటువంటి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు వైసీపీలో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. షర్మిల ఏంటి ఈ రేంజ్లో మాట్లాడుతున్నారు? జగన్ని క్రిటిసైజ్ చేయడం వరకు ఓకే, జగన్ని మాట్లాడటం వరకు ఓకే, కానీ ఇది శృతి మించిపోతుంది కదా అనేటువంటి వైసీపీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను మీకు చెప్పి వినిపిస్తాను. అన్నా చెల్లెళ్ళ మధ్య వివాదం ఉంది అని జనాలు అనుకుంటున్నారు. దానికి కారణం వైఎస్ జగన్ మీద షర్మిల ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో సభల పేరుతో చేస్తున్న ఆరోపణలే. ఆమె కుటుంబ విషయాలు చెప్తున్నారు, మధ్యలో ఆస్తులు గొడవలు తెస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లో కలగాపులం చేసి మాట్లాడుతూ షర్మిల వల్ల ఆమె సారథ్యం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా లేదా అనేది ప్రశ్న. ఆమె ఇప్పుడు టోన్ మార్చారు. జగన్ అంటే తనకి విద్వేషం లేదని సెంటిమెంట్ డైలాగులు కూడా వదిలారు. ఆయనది తనది ఒకే రక్తం అని అంటున్నారు ఆమె. అయితే తన అన్న పరిపాలన బాలేదని మాత్రమే తాను పోరాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు. ఇది సిద్ధాంతబద్ధమైన పోరాటం తప్ప పర్సనల్ లెవెల్లో మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు అని షర్మిల కుండ బద్దలు కొట్టారు. విశాఖ జిల్లాలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను జగన్ నిలబెట్టట్లేదని ధ్వజమెత్తారు. ఆయన బీజేపీతో తెర వెనక పొత్తులు కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో భేటీ వేశారని అన్నారు. ఎన్నికలకు ముందు జాతీయ పార్టీతో తెర వెనక అవగాహన రావడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే జగన్ ఉద్దేశమని ఆమె కామెంట్లు చేశారు. అందుకే ప్రధాని మోడీని జగన్ కలిశారన్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం ఏపీలో సాగుతోందన్నారు. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం రెండు కూడా బీజేపీతో కలిసి నడవాలని చూడడం విడ్డూరం అన్నారు. బీజేపీ నేతల దగ్గర వరుసగా ఏపీ నేతలు క్యూ కట్టడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఏపీ ప్రజలు చూస్తే అంతకుముందు 5 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత 5 ఏళ్లు జగన్ వైపు మొగ్గు చూపారని, అయితే వాళ్ళిద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనటువంటి విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అందువల్ల తమ పార్టీకి ఈసారి అధికారం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఆమెకి అధికారం ఇచ్చేటువంటి పరిస్థితి ఏపీలో లేకపోయినా, ఏపీ కాంగ్రెస్ బలంగా లేకపోయినా జగన్ ఓట్లు ఆమె గ్యారంటీగా చీలుస్తారనే మాట మాత్రం వినిపిస్తోంది.